మూవీ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక జాన్విక్ సిరీస్ కానీ పార్ట్ 4 వరకు చూసా జాన్విక్ సిరీస్. అంత యాక్షన్ ఉంది నిజంగా. ఇంకా జేమ్స్ బాండ్ మూవీలో ఎన్నో కార్లు కానీ అవి వెపన్స్ డిఫరెంట్ వస్తాయి కదా, అలా డిఫరెంట్ యాక్షన్ సూపర్గా చూపెట్టాడు. ఇంకా లవ్ స్టోరీ అయితే ఇలా కూడా లవ్ స్టోరీ తీయొచ్చా, ఇలా కూడా లవ్ చేయొచ్చా అన్నట్టు సూపర్గా చూపెట్టాడు. కామెడీ అంటే అదో రకం కామెడీ. మనం ఇదేది 15 years బ్యాక్ అమెరికాలో గన్ ఫెస్టివల్ జరుగుతుందని విన్నా. ఆ టైము అది ఇయర్లీ జరుగుతుంది గన్ ఫెస్టివల్. 18+ ఎవరైనా తీసుకోవచ్చు గన్ ఫెస్టివల్. ఆ గన్ ఫెస్టివల్ వల్ల ఎంత ఆఘాతం ఏర్పడుతుంది అన్నట్టు చాలా సూపర్గా చూపించాడు. నిజంగా పాన్ ఇండియా మూవీ. నిజంగా ఈ మూవీ చూస్తున్నంతసేపు అంటే మన చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి మనకు చాలా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది, ఖచ్చితంగా చూడొచ్చు. పార్ట్ 2 ఇప్పుడు సలార్ పార్ట్ 2 ఎలా చూస్తున్నామో, ఇంకా వేరే మూవీస్ కానీ పార్ట్ 2 ఇది అనిమల్ మూవీ పార్ట్ 2 ఎలా చూస్తున్నామో చాలా ఈగర్గా వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు పుష్ప 2 రీసెంట్ రిలీజ్ ఉంది, దానికోసం అలా అంత ఈగర్గా వెయిట్ చేయొచ్చు. మూవీ అయితే చాలా బాగా అనిపించిందండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈగల్ మూవీ చూసానండి. చూసిన 15 నిమిషాలు బేభత్సమైన ఎలివేషన్లు, అసలు ఎలివేషన్లు వస్తూనే ఉన్నాయి. ఏమో బేభత్సమైన స్టోరీ ఉంటుందేమో, లేకపోతే ఇంకా అసలు మామూలుగా ఉండదేమో. ఈ గన్స్ అవన్నీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఇక కేజీఎఫ్లో ఇవన్నీ ఏం పని చేయవేమో అనిపించింది. ఎందుకంటే కేజీఎఫ్లో మనకి మహా అయితే ఆ ముసలోడు కానీ లేకపోతే ఒక 2 క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. సో దానికి తగ్గ బూస్టింగ్ ఉంటుంది. సో దీనికైతే మాత్రం మొత్తం డల్ అయింది. ఒక చోటే స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఆ స్టోరీలో కూడా కొంచెం లైట్గా ఏమి ఉండదు ఇందులోకి. సో గన్స్ పెట్టి కాల్చుకుంటూ ఉంటారు. ఎందుకు జరుగుతుందో, ఎందుకు పోలీసు వాళ్ళు వస్తున్నారో, ఎందుకు నక్సలైట్లు వస్తున్నారో, అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావడానికి చాలా టైం పట్టింది. లాస్ట్కి వచ్చేసరికి ఇంతకీ ఏం అర్థం కాలేదు. సో మ్యాటర్ ఏంటంటే సినిమాలో బాగా గొప్ప విషయం ఏంటంటే కెమెరా వర్క్ కానీ, బీజిఎం కానీ, కొన్ని లొకేషన్స్ చూపించే విధానం కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ స్టోరీలో దమ్ము లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది ఏంటంటే రవితేజ గారు ఎందుకు ఈ స్టోరీ ఒప్పుకున్నారో అసలు. అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారు కానీ చూపించడం అయితే మాత్రం ఏదో జేమ్స్ బాండ్ సినిమాల్లో చూపించినట్టుగా కొన్ని ఎలివేషన్ షాట్లు బాగున్నాయి. సో నేను కాదని అనట్లేదు, కానీ అసలు నాకు తెలిసి హాలీవుడ్ వాళ్ళు కూడా చూపించలేని విధంగా చూపించారు. ఇల్లు మొత్తం అంటే ప్రతి గేట్కి కూడా గన్స్ ఉంటాయి అనమాట. కొన్ని షాట్లు చూస్తాం మనకి. సో ఇంటి మొత్తం బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. సో గన్న కాల్చడంలో రవితేజ గారు బీభత్సమైన దిట్ట. సో అంతవరకు ఓకే. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక లవ్ స్టోరీ, అది కూడా ఒక 10 నిమిషాలు ఉంటుంది. మళ్ళీ ఎమ్మట చనిపోవడం, ఇవన్నీ చూస్తే అనిపించింది ఏంటంటే సో అంత బీభత్సమైన ఏం కాదు. పార్ట్ 2 ఉందంటున్నారు. పార్ట్ 2 అయితే మాత్రం ఎలా ఉంటే అయితే మాత్రం పని అవ్వదండి. అసలు స్టోరీలో చాలా దమ్ము ఉండాలి. మనం మామూలుగా నార్మల్గా వెబ్ సిరీస్లో అవి చూస్తున్నాము, మంచి కథలు వస్తున్నాయి, మంచి సస్పెన్స్ థ్రిల్లర్లు వస్తున్నాయి. ఇప్పుడున్న ఈ స్టోరీకి సస్పెన్స్ థ్రిల్లర్ యాడ్ అయ్యి ఉంటే చాలా బాగుండేది. సో రవితేజ గారు లుక్స్ అయితే మాత్రం అండ్ బియర్డ్లో కానీ ఆయన హెయిర్ స్టైల్ కానీ ఇవన్నీ చూస్తే నెక్స్ట్ మూవీలో విలన్గా చేస్తే బాగుండేమో అనిపించింది నాకు. ఎందుకంటే కామెడీ అనేది కానీ ఏం లేదు, అంత సీరియస్ క్యారెక్టర్ మొత్తం అంత రవితేజ గారిది. సో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం కామెడీ అయితే మాత్రం సినిమాకి ఒక 30-40% ఆయన న్యాయం చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే కామెడీతో ఆ కామెడీ కూడా లేకపోతే చూడడం చాలా ఇబ్బంది పడేటోళ్ళు. సో ఏదైనా సినిమా ఫోటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా చూస్తే అక్కడ తగ్గలేదు. స్టోరీ ఒక్కటే తగ్గింది. అది ఒక్కటి ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో ఓవరాల్గా అయితే మాత్రం పార్ట్ 2 అయితే మాత్రం ఇలా అయితే రావద్దు. ఓవరాల్ రేటింగ్ 3 ఇస్తానండి, 5కి 3 ఇస్తాను. లేదండి, అందుకు గుర్తులేదు నిజంగా చెప్పాలంటే. ఆ స్టోరీ అర్థం కావడానికి చాలా టైం పట్టింది నాకు. అన్న ఈగల్ మూవీ చూడడం జరిగింది. నిజంగా సినిమా నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే రవితేజ గారి దగ్గర నుంచి ఎలాంటి మూవీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అద్భుతమైన సినిమా. మనకి వచ్చేసి మొన్న వచ్చినటువంటి సినిమా అన్నీ కూడా ధమాకా సినిమా తర్వాత రవితేజ గారు వచ్చిన సినిమాలన్నీ కొంచెం డేలా పరిచిన కాడికి ఈ సినిమా మంచి పుషింగ్ ఇచ్చింది. అన్నీ ఉన్నాయి సినిమాలో, పుష్కలంగా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, టైమింగ్ ఉంది. మన కార్తిక్ గట్టుమనేని గారు మంచి డైరెక్షన్ తీసినట్టు. నిజంగా పార్ట్ 1 అయితే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. అన్నీ కూడా ట్విస్టులు. తీసుకున్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా 100% న్యాయం జరిగింది. రవితేజ గారి కోసం చెప్పాలంటే అసలు ఆయన ఇలాంటి ఈ సినిమా చేయవలసింది కాదు, కానీ నిజంగా చాలా కష్టపడి యాక్ట్ చేసాడు. సినిమా న్యాయం జరిగింది. సినిమా మన సంక్రాంతి బరిలోంచి తప్పుకున్న తర్వాత న్యాయం జరగదేమో అనుకుంటే సోలోగా వచ్చి ఇట్టు కొట్టుకు వెళ్ళిపోయాడు. చాలా బాగుంది. అనుభవం పరమేశ్వర్ కానీ, నవదీప్ కానీ, అవసరాల శ్రీనివాస్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లకి 100% న్యాయం చేశారు ఈ సినిమాలో. అంత అద్భుతమైన సినిమా మన ఈగల సినిమా. అంటే గన్స్ వాడేవాళ్ళకి ఎందుకు వాడుతున్నారో అని తెలుసుకోవడానికి చూపించుకున్న సినిమా కాబట్టి అసలు వాడకుండా ఉంటే
ప్రపంచంలో కానీ సమాజంలో కానీ ఏ అఘాయిత్యాలు జరగవు అనే దాని మీద తీసుకున్న సినిమా కాబట్టి చాలా బాగుంది. ఇక పార్ట్ 2 కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నాము. ఇక పట్టు వస్త్రాల కోసం, కాటన్ కోసం అయితే చాలా అద్భుతంగా చూపించారు సినిమాలో. ఆ నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే దాని మీద కూడా సినిమా తీసుకున్నది. ఓవరాల్గా డైరెక్షన్ బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, రవితేజ గారి నటన బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే టేకింగ్, చాలా అద్భుతమైన టేకింగ్ తీసుకున్నారు. రవితేజ గారి కెరీర్లో మంచి ఒక బ్లాక్ బస్టర్ అయితే పడిందని అనుకోవచ్చు. ఇంక ఈ సినిమా కోసం చూసుకుంటే అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3 నుంచి 3.5 వరకు మనం ఇవ్వచ్చు సినిమాకి. అంత అద్భుతంగా ఉంది. కేజీఎఫ్ మించిన ఎలివేషన్స్, సలార్ మించిన ఎలివేషన్స్ లాస్ట్ అయితే కనపడింది. ఇంటర్వ్యూలో ఫైట్, లాస్ట్ ఎండింగ్ ఫైట్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ప్రతి ఒక్కరు చూడండి, ఈగల్ మూవీ చాలా అద్భుతంగా ఉంది. రవితేజ గారికి మరో సూపర్ హిట్ పడిందని చెప్పి నేను అనుకుంటాను.